ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. దేవుని వాక్యము మనకు జీవాహారమై ఉంది. దేవుని వాక్యం వింటున్న కొలది మన జీవితంలో మన జీవితంలో మార్చబడి మనం దేవుని మహిమకరంగా జీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం అడుగుదాం, యేసయ్య మాతో మాట్లాడండి ప్రభువా, మా జీవితంలో సరిచేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సర్వోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేమందరం నీ మందిరంలో చేరి ప్రార్థించే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషంలో నీ మాటలు ధ్యానించుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ స్వరమును మేము వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకున్నటకు మాకు సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీతో మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉన్నాను. గడిచిన వారము, అంతకుముందు వారం ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏంటి చెప్పండి? గౌరవం, ఆనర్ అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం కదా. అయితే ఈరోజు సమయానుకూలంగా ఉన్న టాపిక్ నుండి వేరే టాపిక్కి వచ్చి మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశం ఏంటి అంటే ఉపవాసము. ఏంటి? ఉపవాసము, ఫాస్టింగ్ అనే అంశమును దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన జీవితమునకు అనేక విషయాలు పరిచయం చేస్తూ ఉంది. అనేక విషయాలు మనము చేయవలసి ఉన్నట్టుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని నమ్మిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? కొన్ని విషయాలు. బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇంకేం చేయాలి? చర్చికి వెళ్ళాలి, ఇంకేం చేయాలి? ఉపవాసం కాకుండా వేరే చెప్దాం, లాస్ట్కి ఉపవాసం చెప్దాం. సహవాసముగా కూడి దేవుని మహిమపరచడం, ఇంకేం చేయాలి? వీటన్నిటితో పాటు ఉపవాసం కూడా చేసే వాళ్ళంగా ఉండాలి. వింటున్నారా? ఉపవాసం అనేది కూడా క్రైస్తవుని జీవితంలో ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఉపవాసం ఉండాలి చెప్పండి? ఎందుకు ఉపవాసం ఉండాలి? మీ పక్కన వాళ్ళు అడగండి, ఎందుకు ఉపవాసం ఉండాలని అడగండి. ఈరోజు తెలుసుకోబోతున్నాం అని చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే దేవుని వాక్యము ఉపవాసం ఉండమని మనకు తెలియపరుస్తుంది. వింటున్నారా? దేవుని వాక్యము ఉపవాసం గురించి మనకు బయలుపరుస్తుంది, తెలియపరుస్తుంది. కనుక మనం ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. మనం ఏ గ్రంథం పాటిస్తా ఉన్నాం చెప్పండి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనము ఫాలో అవుతా ఉన్నాం కదా. దేవుని వాక్యము మనల్ని సరిచేయుటకు, మన జీవితంలో ప్రయోజనకరంగా ఉండడానికి కొన్ని విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాటిలో ఒకటి ఏంటి అంటే ఉపవాసము చేయుట. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మాథ్యూ చాప్టర్ 6 verse 16. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసము చేయునప్పుడు, హల్లెలూయా, మీరేం చేయనప్పుడు? ప్రార్థన చేయనప్పుడా? వాక్యం ధ్యానించినప్పుడా? మందిరానికి వెళ్ళినప్పుడా? ఏంటంట?
మీరు ఉపవాసము చేయునప్పుడు, వెన్ హీ ఫాస్ట్, మీరు ఉపవాసము చేయునప్పుడు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు ఉపవాసం చేయాలని తెలియపరుస్తుంది. కొన్నిటికి ఆప్షన్స్ ఉంటుంటాయి కదా, చేస్తే చేయొచ్చు, చేయకపోతే కూడా ఏం కదా. అట్లా ఆప్షన్స్ ఏముంటాయి చెప్పండి? కొంత ఎగ్జామ్స్లో ఉంటుంటాయి చూసినారు, ఆప్షనల్ క్వశ్చన్స్ ఉంటుంటాయి. 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఎన్ని రాయాలి? 3 రాయొచ్చు. 5 రాసినా పర్వాలేదు, కానీ ఎన్ని రాయాలి? 3 రాయాలి కదా. 3 అయితే ఖచ్చితంగా రాయాలి, అవునా కదా? ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఉపవాసం అనేది ఒక ఆప్షన్గా మనకి ఇవ్వబడలేదు. చేస్తే చేయండి, లేకుంటే విడిచిపెట్టండి అనేది కాదు. మీరు ఉపవాసము చేయనప్పుడు, అంటే క్రైస్తవుని జీవితంలో ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉపవాసం అనేది ఉండాలి. మీరు ఉపవాసము చేయనప్పుడు ఎట్లా ఉండాలనేది తర్వాత వాక్యంలో మనం చూస్తాం. ఏమని ఉంటుంది? వేషధారులు అంటే వేషధారులను చూసినరా? వేషధారులు అంటే ఎవరు? వేషం వేసుకుని. ఏం వేషం? అంటే వేరే వాళ్ళలాగా ఉండడానికి, అంటే నిజముగా ఉండకపోవడం. వేషధారులు, వేషాన్ని ధరించే వాళ్ళని వేషధారులు అంటారు, అంతేనా? ఇంగ్లీష్లో అయితే హిపోక్రిట్స్ అంటారు. యాక్టర్స్, ఇంకేముంటాయి హిపోక్రిట్స్కి? ఏమన్నా సినానిమ్స్ చూడండి, మీనింగ్స్ చూడండి. వేషధారులు, హిపోక్రిట్. టూ ఫేస్డ్ పీపుల్ అంటే ఏందంట? టూ ఫేస్డ్ పీపుల్ అంటే 2 రకాల మనుషులు, అంటే రెండు జీవితాలు జీవిస్తూ ఉంటారు. అంటే మంచిగా ఉంటుంటారు, మళ్ళీ ఈ లోక సంబంధమైన జీవితాలు. దేవునితో ఉన్నట్టే ఉంటారు, మళ్ళీ వాళ్ళు చేయనివి చేస్తున్నట్లుగా తెలియపరుస్తాడు. డిసీవర్స్ అంటే మోసం చేసేవాళ్ళు, మోసగాళ్ళు కూడా. ఈ హిపోక్రిట్స్ అంటే ఒక అర్థమైంది, మోసం చేసేవాళ్ళు కదా. వేషధారులు అంటే ఒక టైంలో కొన్ని వేషాలు వేసుకునేటోళ్ళు ఉండేటోళ్ళు, తెలుసా? కొన్ని వేషాలు వేసేటోళ్ళు, కొన్ని డ్రామాస్లో వేషాలు వేస్తుంటారుగా. అంటే వేషం, ఆ డ్రామాలో వాళ్ళకి ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలాగా నటించాలి. డ్రామా అయిపోయిన తర్వాత అట్లనే ఉంటారు, ఆ వేషంతో ఉండరు. మనము వేషధారములుగా ఉండడం దేవుని ఉద్దేశము కాదు. హల్లెలూయా. తర్వాత చదవండి, మీరు వేషధారులుగా ఉండకండి, దుఃఖముఖులై ఉండకండి. మీ పక్కన వాళ్ళని చూడండి, కొంచెం ఏడుపు మొహం ఏమైనా ఉందేమో చూడండి. ఉపవాసం గురించి చెప్తుంటేనే దుఃఖముఖం వస్తుందా? చూడండి ఒకసారి. ఏం లేదా? సంతోషంగానే ఉన్నారా? ఓకే. దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారంట. ఏంటంట? ఈ వేషధారులు ఎట్లా అంటే మనుష్యులకు కనబడవలనని ముఖం అంతా వికారంగా చేసుకుంటారు. వికారం అంటే పెట్టాడు ఒకసారి మొహం నీరసంగా. కొందరు యాక్టర్స్ ఉన్నారు, మంచిగా యాక్టింగ్ చేసేటోళ్ళు ఉన్నారు. తక్కువ అంచనా వేస్తుంటాం, కానీ కొందరు మంచిగా యాక్టింగ్ చేస్తారు కాదు. దుఃఖముఖులై, ఏడుపు వస్తున్నట్టే. కొంతమంది భలే ఏడుస్తారు కదా. ఉట్టుట్టి ఏడుపులు ఏడ్చేటోళ్ళు ఉన్నారా? మొన్న రీసెంట్గా ఏదో ఎలక్షన్స్లో ఒక ఆమె ఏడుస్తుంది, చూసిరా? నేను పోయినసారి ఓడిపోయాను, ఈసారి గెలిపియండి అని ఏడిసింది, చూసిరా?
కళ్ళు పిండుతుంది, ఒక చుక్కని వస్తుందని చూస్తే రావట్లేదు. ఏడవడం అంత ఈజీ కాదు కొంతమందికి, ఆమెకి ఈజీ కాదు, కానీ ఏదో ఆమె మరి అట్లా అనిపించింది నాకు. నా అభిప్రాయం మాత్రమే, నిజంగా ఏడిసిందేమో నాకు తెలియదు, ఒకళ్ళు అనట్లేను, కానీ నాకు అనిపించి ఆ వీడియో చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. కొంతమందికి ఉట్టిగానే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, కొంతమందికి ఎంత ఏడుద్దామన్నా మొసలి కన్నీళ్ళు అంటారు చూసిరా. కొంతమంది ఏమన్నా కొంచెం గట్టిగా మాట్లాడదామంటే ఏడుస్తుంటారు. ఏమంటాం వాళ్ళని? మనం అందరం గట్టిగా వేస్తున్నాము, బలమైన బిడ్డలంగా ఉందాం గాక. ఎన్ని అన్నా తిట్టినా మనం కునిగిపోవద్దు, వింటున్నారా? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి నన్ను తిడతా ఉంటే కళ్ళు తిరిగి పడిపోయేటోడిని. 2-3 సార్లు అయింది. ఈయన వస్తాడు, నన్నే తిరుగుతూ ఉంటాడు. ఆయన అంటే అందరికి భయం, నన్నే కాన్సన్ట్రేట్ చేసేటోడు. ఎందుకో నేను చేయని అంటుండేటోడు. కళ్ళు తిరిగి పడిపోయేది. కళ్ళు తిరగొద్దు అనుకున్నావు, తిరిగాయి ఆయన తిట్లకి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దుఃఖముఖులై ఉండకూడదు. అంటే ముఖం వరకు దుఃఖం అంటే బయట వాళ్ళకి ఏం కనిపించాలంటే, అరే వీళ్ళు ఎంత శ్రమ పొందుతున్నారో, వీళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఒక్క పూట ఆహారం తినకపోయేసరికి వీళ్ళు ఏదో చనిపోతున్నట్టు బయటికి అట్లా ప్రదర్శిస్తూ ఉంటారు. దుఃఖముఖులై ఉండకూడదంట. తర్వాత మనుష్యులకు కనబడాలని చేస్తూ ఉంటారంట. ఏం చేస్తారు? మనుష్యులకు కనబడాలని, మనుష్యులు చూడాలని ఉపవాసం ఉంటుంటారు. మనుష్యులు చూడాలని మనం ఉపవాసం ఉండకూడదు, వింటున్నారా? మనుష్యులు చూసి నిన్ను మెచ్చుకోవాలని ఉపవాసం ఉండడం కాదు. నువ్వు ఎవరి కోసం ఉండాలి? దేవుని కోసం ఉండాలి. తర్వాత చదవండి. వారు తమ ఫలం పొందు, అంటే ఇట్ట చేస్తే కూడా వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం పొందుతారు. తర్వాత ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని. స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం చేస్తున్నప్పుడు మనుష్యులకు కనబడాలని కాక ఎవరికి కనిపించాలి? రహస్యమందు చూస్తున్న తండ్రికి కనిపించాలి. హల్లెలూయా. మన దేవుడు రహస్యమందు చూసే దేవుడు, నీ యొక్క వ్యక్తిగత జీవితమును చూసే దేవుడు, నువ్వు రహస్యములో చేసే విషయాలు గమనించే దేవుడు ఆయన. హల్లెలూయా. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి కనిపించాలి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. తలంటుకొని ఏం చేయాలంట? మొహం కడుక్కోవాలి. కడుక్కున్నారా? మొహం కడుక్కొని వచ్చిరా? ఉపవాసం ఉంటున్నప్పుడు కూడా ఏం చేయాలి? మొహం కడుక్కోవాలి. కొంతమంది ఉపవాసం ఉండి ఇక పళ్ళు దోమరు, మొహం కడిగేది ఉండదు, స్నానం ఉండదు. ఎందుకు ఉపవాసం? తినేది లేదు కదా, ఎందుకు పేస్ట్, ఎందుకు వేస్ట్, సబ్బు ఎందుకు, బయటికి పోవట్లేం కదా. అంటే ఖచ్చితంగా మొహం కడుక్కోవాలి అని కాదు, కానీ మనం ఎదుటి వాళ్ళకి కనిపించేటప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు డిఫరెంట్గా కనిపించొద్దు, వింటున్నారా? అంటే ప్రతిరోజు మొహం కడుక్కొని పోతావు, ఉపవాసం ఉన్న రోజు మాత్రం ఏం చేస్తావు? చెంపిరి జుట్టు వేసుకొని మొహం కడుక్కోకుండా వెళ్తావు. ఎందుకు? అరే ఏమైంది, నువ్వు మొహం ఏందిరా అట్లుంది, అంత నీరసంగా ఉన్నవి ఏందని అడగాలి కదా అందరూ. అప్పుడు ఏం చెప్పాలి మనం? అదేంటంటే మనుషులకు కనిపించాలని. నీ ఉపవాసం ఎట్లుండాలంటే, నువ్వు బయటికి వెళ్ళినా కానీ నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి కూడా తెలియకుండా ఉండడము దీవెన. అయితే ఉపవాసాల్లో 2 రకాలు ఉన్నాయి. ఇదేమో వ్యక్తిగతంగా ఉండే ఉపవాసం,
అయితే దేవుని బిడలమైన మనము ఒక సమూహముగా కలిసి ఉపవాసం ఉంటున్నప్పుడు అది బహిరంగంగా ఉండే ఉపవాసమే, అందరికీ తెలిసే ఉపవాసమే కదా. మందిరంలో అందరం కలిసి ఉంటున్నప్పుడు అందరికీ తెలిసే విషయమే అది కదా. ఈ ఉపవాసము మనము అందరం కలిసి ఉండే ఉపవాసాలు. అంటే సాధారణంగా నీ వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉండాలనేది కూడా కొన్ని విషయాలు తెలియపరుస్తున్నా. హల్లెలూయా. అంటే మనుష్యులను సంతోషపెట్టాలని, మనుష్యులను ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఉపవాసం ఉండొద్దు. ఎవరిని ఇంప్రెస్ చేయాలంటే దేవుడిని ఇంప్రెస్ చేయాలి. దేవుడు ఎట్లా ఇంప్రెస్ అవుతాడంటే మనుష్యులకు కనిపించకుండా చేస్తే ఇంప్రెస్. అయితే అందరూ కలిసి ఉండాల్సిన సమయంలో అందరూ కలిసి కూడా ఉపవాసము చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఉపవాసం చేసే వాళ్ళముగా యేసు నామములో ఉందుముగాక. ఉపవాసం ఎందుకుంటున్నామంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, దేవుని వాక్యంలో రాయబడింది. అదేవిధంగా మనం అనుసరిస్తున్న యేసు ప్రభు కూడా ఉపవాసం ఉన్న వ్యక్తి. దేవాతి దేవుడు శరీరం ధరించి లోకమునకు వచ్చినప్పుడు ఆయన కూడా మనకు మాదిరి చూపిస్తూ ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు యేసు ప్రభు ఉపవాసము? 40 రోజులు. ఎన్ని రోజులు చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. స్తోత్రం, హల్లెలూయా. 40 రోజులు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏమీ తినలేదు, ఏమీ తినకుండా కఠినమైన ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఈ వారము నుండి ఉపవాస దినాలు ప్రారంభమవుతా ఉన్నాయి. బుధవారం నుండి లెంట్ డేస్ ప్రారంభమవుతా ఉన్నాయి. ఎప్పటి వరకు అంటే గుడ్ ఫ్రైడే వరకు. రేపటి నుంచి 18వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉపవాసాలు నడుస్తూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సమయం మన మందిరములో ప్రతి సంవత్సరము ఈ 40 రోజులు మనము ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉపవాసం ఉండుట ద్వారా దేవునికి మనం సమీపంగా కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి నడిపించబడ్డాడు. హల్లెలూయా. ఆత్మ ద్వారా నడిపించబడే వాళ్ళు ఉపవాసం ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించే వారి జీవితంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరించి ఆయన కొరకు జీవిస్తున్న కొలది నీ జీవితంలో ఆయన నడిపింపును బట్టి నువ్వు ముందుకు సాగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో ఉన్నవారు దేన్ని బట్టి నడిపిస్తారంటే శరీరమును బట్టి నడిపిస్తారు. శరీరాశలను బట్టి ముందుకు సాగుతూ ఉంటారు కదా. శరీరం ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. శరీరం తినమని చెప్తే తింటారు, శరీరం తాగమని చెప్తే తాగుతారు. శరీరానికి నచ్చినవి, శరీరం కోరుకునేవి చేయడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అయితే దేవుని నమ్మిన నువ్వు నేను దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మని నువ్వు నడిపించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మన ఆశలను, మన కోరికలను, మన యొక్క ఇష్టాలను మనం పక్కన పెట్టి దేవుని ఇష్టమును మనం నెరవేర్చడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. మనం అందరము దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనము కూడా దేవుని నమ్మి వెంబడిస్తున్న మనము కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. వి మస్ట్ ఫాస్ట్. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆత్మ ద్వారా నడిపింపబడాలి. మనం దేవుని ఆత్మ ద్వారా మనము నడిపింపబడి అపవాదిని జయించే స్థితిలో మనం ఉండాలి. అపవాదిని జయించాలి అంటే ఉపవాసం ఉండడము అవసరం. హల్లెలూయా. అదేవిధంగా ఇంకా ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే మన జీవితంలో దేవుని సంరక్షణ, దేవుని కాపుదల
ఉండడానికి మనం ఉపవాసం ఉండాలి. చూడండి, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఎజ్రా 8:21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. స్తోత్రం, హల్లెలూయా. ఎజ్రా ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే ఒక ఉపవాసాన్ని ప్రకటించాడు, ఉపవాసాన్ని అనౌన్స్ చేశాడు. వింటున్నారా? ఎవరికి అనౌన్స్ చేశాడు? దేవుని ప్రజలకు ఉపవాసాన్ని ప్రకటించాడు. ఆయన నాయకుడిగా నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా ఉపవాసం ఉండాలని తెలియపరిచాడు. ఎందుకు ఉండాలని తెలియపరుస్తున్నాడు అంటే, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా, మనకు మన పిల్లలకు మన కుటుంబానికి మనకు కలిగిన దానికి అంతటికి కూడా శుభప్రదమైన పరిస్థితులు కలుగునట్లుగా మనం ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మనలో ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నాం? మనకు కలిగిన వాటి గురించి ఉపవాసాలు ఉంటున్నామా? దేవుడు మన జీవితంలో సంరక్షణ ఇచ్చుటకు ఉపవాసం ఉంటున్నామా? మన పిల్లల గురించి ఉపవాసం ఉంటున్నామా? మన తల్లిదండ్రుల గురించి, మన కుటుంబం గురించి ఉపవాసం ఉంటున్నామా? ప్రార్థన చేస్తున్నామేమో. ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. తర్వాత 22వ వచనం. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. హల్లెలూయా. మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారికి, మన నమ్మిన దేవుడు మేలు చేసే దేవుడు. హల్లెలూయా. మేలు కలుగుటకై, అయ్యా మేలు చేయి ప్రభువా అని ఆయన్ని ఆశ్రయించిన వారి జీవితంలో ఆయన హస్తము వాళ్ళకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది. దేవుని హస్తము నీకు సహాయం చేయడానికి వస్తుంది. హల్లెలూయా. పేతురు జీవితంలో మనం చూస్తాం, విశ్వాసముతో నీటి మీద అడుగు వేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన తుఫాన్లను, అలలను చూసి మునిగిపోసాగాడు. ఈ లోకం వైపు చూసి మునిగిపోతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా రక్షించు, కాపాడయ్యా అని అడగగానే యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన చేయి పట్టుకొని నిలబెట్టాడు. అతన్ని నిలబెట్టాడు. మునిగిపోతున్న ప్రదేశంలో అతన్ని కాపాడాడు. యేసయ్య కాపాడే దేవుడు. హల్లెలూయా. యేసయ్య నిలబెట్టే దేవుడు. యేసయ్య బలపరిచే దేవుడు. హల్లెలూయా. మన బలహీనతల్లో ఆయన బలముతో ఆయన నింపుతాడు. హల్లెలూయా. ఆయన మనకు బలమునిచ్చే దేవుడు, మన జీవితంలో బలపరిచే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనందరి జీవితంలో యేసు నామములో బలపరచబడును గాక. యేసు నామములో నీ జీవితం నిలబడును గాక. మునిగిపోతున్న పరిస్థితిలో ఉన్నావేమో, దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన హస్తము వారికి తోడుగా ఉంటాడు. తర్వాత ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందు శత్రువుల విషయమే మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు పక్షాన ఉన్నంగా నాకు ఆ అధికారులు కావాలి, రౌతులు, రాజులు, సైన్యం కావాలని అడగడానికి వీళ్ళకి ఎట్లుందంట? సిగ్గుగా ఉందంట. నిజమే. కొన్నిసార్లు మనం మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. వీళ్ళు ఏం చేయగలుగుతారు? దేవాతి దేవుడు నీకు తోడుగా ఉన్నాక వాళ్ళని ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేదు కొన్నిసార్లు. హల్లెలూయా. దేవుని వైపుకు చూస్తూ నువ్వు దేవుని యందు బలమైన బిడ్డవుగా ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్నవారి హస్తాలు చిన్న చిన్నవి కాదా? మన హస్తాలు ఎంత ఉన్నాయి?
చిన్నయే కదా. దేవుని హస్తము సకల మనుషులందరికీ సహాయం చేయగలిగిన హస్తము. హల్లెలూయా. ఆయన హస్తము, ఆయన బాహు చాపి ఆయన మనల్ని నిలబెట్టే దేవుడు. ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన హస్తం కురచగాలేదంట. కురచగాలేదంటే చిన్నగా లేదు. ఆయన సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. ఆయన ఆశీర్వాదములు కృమ్మరించే దేవుడు. ఆకాశములు తెరిచి ఆశీర్వాదములు ఆయన బిడ్డల జీవితంలో కృమ్మరించే దేవుడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆయన వైపుకు చూస్తూ మనం ముందుకు సాగే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. 23వ వచనం, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. స్తోత్రం హల్లెలూయా. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని మా దేవునికి దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు మన మనవులు అంగీకరించే దేవుడు. మనవులు అంటే ఏంటి? ప్రార్థనలు, విజ్ఞాపనలు. దేవునికి విజ్ఞాపనలు చేసినప్పుడు దేవుడు మన మనవులు అంగీకరిస్తాడు. అంగీకరించడానికి మనం చేయాల్సిన ఒకానొక క్రియ ఏంటి అంటే ఉపవాసం ఉండాలి. వింటున్నారా? నీ ప్రార్థనలకు నీ మనవులు దేవుడు అంగీకరించాలి అంటే నీ ప్రార్థనతో పాటు ఏం కావాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. గత సంవత్సరం ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఈ సంవత్సరం ఎంతమంది ఉపవాసం ఉండబోతున్నారు? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండాలి ఈ సంవత్సరం. యేసు నామములో అందరం ఉపవాసం ఉందుముగాక. పోయిన సంవత్సరం ఎవరైతే ఉపవాసం లేరో వాళ్ళ హృదయంలో మార్పు వచ్చునుగాక. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీ మనవి అంగీకరిస్తాడు. నీ మనవేంటి? మీ పక్కన వాళ్ళని అడగండి, నీ మనవేంటి అని అడగండి. నీ ప్రార్థన ఏంటి? అడిగినరా? ఆ ప్రార్థనకు కొంచెం సహాయంగా నువ్వేం చేయాలి అంటే అంగీకరించబడ్డానికి ఉపవాసము యాడ్ చేయాలి. కొన్నిసార్లు ఉద్యోగాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు, చూసినరా? కొన్ని ఉద్యోగాలు రావడానికి చాలామంది కంటెస్ట్ చేస్తుంటారు కదా. అప్పుడు ఉద్యోగం ఇచ్చే వ్యక్తులు ఏం చూస్తుంటారంటే, రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఎవరి క్వాలిఫికేషన్ చూస్తుంటారు. ఒకరికి 10th ఉంది, ఒకరికి ఇంటర్ ఉంది, ఒకరికి డిగ్రీ ఉంది. అట్లనే డిగ్రీతో పాటు ఇంకేదైనా నేర్చుకున్న సర్టిఫికేట్ ఉంది, ఎడిషనల్గా ఉంది. అప్పుడు ఎవరికి ఉద్యోగం వస్తుంది? ఎవరికైతే ఎక్స్ట్రా. ఇంకా అందుకే చదువుకుంటున్న వాళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మనం ఉండాలి. కొన్నిసార్లు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. కొన్నిసార్లు ఇంకేం యూజ్ అవుతాయి? ఎన్సిసి సర్టిఫికేట్లు యూజ్ అవుతాయి. ఇంకేం కొన్ని ఉంటుంటాయి స్కూల్స్లో. జనరల్ నాలెడ్జ్ ఏవైనా జరిగినప్పుడు దాంట్లో వచ్చిన సర్టిఫికేట్స్ అనేవి ఒక రోజున ఉపయోగపడే అవకాశాలు ఉంటుంటాయి. స్తోత్రం హల్లెలూయా. అవి ఉపయోగించుకోవడము, అవి పొందుకోవడం దీవెన. అయితే అదేవిధంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు. అవి అంగీకరించబడాలంటే కొన్నిసార్లు నువ్వేం చేయాలి అంటే ఎడిషనల్గా ప్రార్థనతో పాటు ఏం యాడ్ కావాలి? ఉపవాసం. హల్లెలూయా. అప్పుడు ఆయన నీ మనవి అంగీకరిస్తాడు. మీ మనవులు ఏవైతే ఉన్నాయో, మీ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండగా నీ ప్రార్థనకు యేసు నామములో జవాబు వచ్చునుగాక. హల్లెలూయా. అదేవిధంగా ఆ ఉపవాసము దేనికి సాదృశ్యంగా ఉంటుంది అంటే తగ్గింపుకు సాదృశ్యంగా ఉంటా ఉంది. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనము తగ్గించుకోవాలి. ఎజ్రా కాదు, కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే
తిరిగి వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఉపవాసం ఉంటున్నప్పుడు మనం చేయాల్సిన ఒక కార్యం ఏంటి అంటే తగ్గించుకోవాలి. ఇంగ్లీష్లో ఏముందంటే ప్రాణమును ఆయాసపరచుకొంటిని దగ్గర ఐ హంబుల్డ్ మై సోల్. హంబుల్ అంటే ఏంటంటే తగ్గించుకోవడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి రావాలి. ఉపవాసం ఉంటున్నాము అంటే ఏం తెలియపరుస్తున్నాము అంటే, అయ్యా నా జీవితంలో నా సామర్థ్యముతోటి నా బలముతోటి నేను కొన్ని చేయలేకపోతున్నాను. ఉపవాసం ఉండడం ద్వారా ఏం తెలియపరుస్తున్నావు అంటే, అయ్యా నా జీవితంలో నీ సహాయం కావాలి. అంతేనా? ఉపవాసం ఉండి దేవునికి ఏం తెలియపరుస్తున్నామంటే, నా వల్ల కాదు ప్రభువా, నా జీవితంలో నీ యొక్క కృప కూడా కావాలి, నీ యొక్క సహాయం కావాలి, నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. అందుకని నేను ఉపవాసం ఉంటున్నాను. నా జీవితంలో నువ్వు జోక్యం చేసుకో ప్రభువా అని దేవునికి అవకాశం ఇస్తున్నాం. హల్లెలూయా. నాకు ఏది అవసరం లేదు, దేవుని సహాయం అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఉపవాసాలు ఉండరు. అంతే కదా? ఉపవాసం ఎందుకు ఉండేది? దేవుని కొరకే కదా. అంటే నా జీవితం మంచిగానే ఉంది, నా పరిస్థితులు మంచిగానే ఉన్నాయి, నాకు ఉపవాసం వద్దనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక విధంగా దేవుని కార్యాలు నా జీవితంలో వద్దు అని తమకు తామే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతమందికి నీ జీవితంలో దేవుని కార్యం కావాలి? నాకైతే ప్రతిరోజు దేవుడు నాకు సహాయం చేయాలి, ప్రతి క్షణము దేవుడు మనల్ని నడిపించాలి. అప్పుడే మన జీవితంలో సరైన రీతిలో నడుస్తాయి. హల్లెలూయా. మనం పోరాడుచున్నది రక్త మాంసములతో కాదు. మన పోరాటం ఎవరితోటి? దురాత్మలతోటి, అపవాదితోటి. కాబట్టి ఆత్మీయ స్థితిలో నువ్వు బలం పొంది ఉండాలి, నీ ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం మత్తయి సువార్త 23:12 తన్ను తాను తగ్గించుకొనువాడు, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు అంటే హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకున్నావు అంటే నువ్వేం చేయబడతావు అంటే తగ్గించబడతావు. యాకోబు పత్రికలో కూడా మనం అదే విషయం చూస్తాం. ఏమని చూస్తామంటే ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. వింటున్నారా? ప్రభువు దృష్టికి మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఉపవాసం ఉండడం అనేది నీ తగ్గింపును చూపిస్తుంది. హల్లెలూయా. ఉపవాసం ఉండడం ద్వారా అయ్యా నాకు నా జీవితంలో నువ్వు కావాలి ప్రభు అని దేవునికి తెలియపరుస్తున్నట్టు. స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఉండడం ద్వారా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నట్టు. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. నువ్వు తగ్గించుకుంటూ ప్రభువు దృష్టికి జీవించిన కొలది దేవుడు నిన్ను హెచ్చించునుగాక, దేవుడు నిన్ను నిలబెట్టునుగాక, దేవుడు నిన్ను బలపరచునుగాక. దేవుడు ఎవరు అవసరతలు తీరుస్తాడంటే అవసరతలో ఉన్నవారు అందరు అవసరతలు తీర్చడం కాదు దేవుడు చేసేది. దేవుడు ఎవరు అవసరతలు తీరుస్తాడంటే తగ్గించుకొని ఆయన వైపుకు వచ్చే వారి అవసరతలు ఆయన తీరుస్తాడు, వారికి సహాయం చేస్తాడు, వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. వారి జీవితంలో దేవుని కృప పనిచేయడం మనం చూస్తాం. నీ జీవితంలో దేవుని కృప పని చేయాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుని దృష్టికి నువ్వు తగ్గించుకొని రావాలి. వింటున్నారా? ఉద్యోగం కావాలి, ఏం చేయాలి? నువ్వు ఎవరి దృష్టికి తగ్గించుకోవాలి? దేవుని దృష్టికి. దేవుని దృష్టిలో నువ్వు తగ్గించబడిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చింపబడడం అంటే ఏంటి? నువ్వు ఒకవేళ ఉద్యోగం లేదు, ఉద్యోగం రావడం, అంతేనా? ప్రమోషనే కదా. ఉద్యోగం లేకుండా ఉన్నావు, ఉద్యోగం వచ్చిందంటే ఏంటి? హెచ్చింపబడ్డట్టేనా? తగ్గించబడ్డట? హెచ్చింపబడ్డట్టు. ఇంకేదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఆ ప్రయత్నంలో ఎగ్జామ్స్ ఫెయిల్ అయినావు, పాస్ కావాలి, పాస్ అయితే హెచ్చింపబడ్డట్టు తగ్గించబడ్డట? హెచ్చింపబడ్డట్టే. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, హెచ్చింపబడ్డావా తగ్గించబడ్డావా? హెచ్చింపబడ్డావు. ఇంతకుముందు నిన్ను చూస్తే గౌరవం ఇవ్వని వాళ్ళు నీకు గౌరవం ఇస్తున్నారు, హెచ్చింపబడ్డావా తగ్గింపబడ్డావా? హెచ్చింపబడ్డావు.
అంటే ఇవన్నీ కూడా హెచ్చుకి ఏవైతే గుర్తుగా ఉన్నాయో, నువ్వు ప్రమోట్ అయ్యి ఉన్నతమైన స్థితిలోనికి నడవాలి అంటే నువ్వేం చేయాలంటే ప్రభువు దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. హల్లెలూయా. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వం ఉండకూడదు దేవుని బిడ్డలలో. వింటున్నారమ్మా? గర్వము నాశనానికి ముందు నడుస్తుందంట. నిన్ను పతన స్థితిలోనికి తీసుకెళ్లేది ఒకటి ఏంటి అంటే గర్వం. అపవాది ఏం చేస్తాడంటే నిన్ను నశింపజేస్తాడు. దొంగిలించుటకు, చంపుటకు, నాశనం చేయడానికి వస్తాడు. అపవాదికి సంబంధం లేకుండా నీకు నువ్వే నాశనం తెచ్చుకునే దేని ద్వారా తెలుసా? గర్వం ద్వారా. గర్వించకూడదు. హల్లెలూయా. దేవుని బాహువు చెంత, దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఉపవాసం ఉండడం ద్వారా దేవునికి మనం దగ్గర అవుతాం. ఏంటి? ఉపవాసం ఉండటం ద్వారా దేవునికి మనము దగ్గర అవుతాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. దయచేసి క్షమించండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. మార్కు 2:20. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. హల్లెలూయా. దానికి ముందు వచ్చిన చదవండి. మార్కు దానికి ముందు వచ్చిన అక్కడ కొంతమంది వచ్చి యేసుప్రభుని అడుగుతారు. యోహాను శిష్యులను, పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. అంటే 2 టీమ్స్ ఉన్నాయి. ఒక టీం ఏంటంటే యోహాను టీం, ఇంకొక టీం ఏమేమి టీము? యేసయ్య టీం. అంతేనా? బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఆయన వెంబడించే వాళ్ళు ఉన్నారు కదా. యోహాను శిష్యులు ఉన్నారు, తర్వాత పరిసయ్యులు ఉన్నారు, మూడవది ఎవరున్నారు? యేసయ్య శిష్యులు ఉన్నారు. ఇప్పుడు కొందరు వచ్చి అంటున్నారు, ఏమంటున్నారు అంటే యోహాను శిష్యులు ఉపవాసం ఉంటా ఉన్నారు. వింటున్నారా? అట్లనే పరిసయ్యులు ఏం చేస్తున్నారు? ఉపవాసాలు ఉంటున్నారు. తర్వాత చదవండి. నీ శిష్యులు ఉపవాసము చేయరు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? అయ్యా, వాళ్ళందరూ ఉపవాసాలు ఉంటున్నారు కానీ నీ శిష్యులు మాత్రం 3 పూటలు కడుపు నిండా తిని హ్యాపీగా వస్తున్నారు నీతోటి. వీళ్ళకు ఉపవాసం అనేది వీళ్ళ జీవితంలో లేదు. వీళ్ళు ఉపవాసం చేయరు అనే స్టేట్మెంటు ఎవరి గురించి ఇవ్వబడింది? శిష్యుల గురించి. ఒకవేళ నీ గురించి కూడా అదే చెప్పబడుతుందేమో. నువ్వు ఉపవాసం చేయవు అనే, ఈ వ్యక్తి ఉపవాసం చేయడనే స్థితిలో ఉందేమో నీ పరిస్థితి. ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్తున్నారు, నీ శిష్యులు ఉపవాసము చేయరు. మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు ఉపవాసం చేస్తావని అడగండి. నేను యేసుప్రభు శిష్యుడిని, యేసుప్రభుకు దగ్గర. నేను యేసుప్రభు శిష్యులే ఉపవాసం లేరు, నేనెందుకు ఉండాలి? యేసుప్రభు శిష్యుల గురించి అంటున్నారు, అయ్యా నీ శిష్యులకు అసలు ఆకలే తెలుస్తలేదు అయ్యా, నువ్వు ఆకలి తెలపట్లేవు. పెళ్ళికి పోతేనే వాడు ద్రాక్షరసం అయిపోతే నువ్వే తయారు చేస్తున్నావు. ఆ కొండ మీద వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు సాయంత్రం అయిపోయింది. అప్పుడన్నా ఇంటికి పోయి ఇక ఏమీ లేకుండా ఆకలితో పడుకుంటారంటే అట్లా కూడా పడుకోనియలే. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినావు. 12 గంపలు ఎత్తిర్రు, తలా ఒక గంప నెత్తి మీద పెట్టుకొని పోతురు. ఎవరు? శిష్యులు. వచ్చిన వాళ్ళకన్నా అక్కడికి వరకే, వీళ్ళకి ఇంటికి కూడా చేపలు రొట్టెలు తీసుకొని తింటా ఉన్నారు. ఎక్కడికి పోతే అక్కడికి వీళ్ళకు కూడా విందు చేస్తున్నారు యేసుప్రభుతోటి. జక్కయ్య ఇంటికి పోతే ఆయన విందు చేసిండు, అందరు తింటున్నారు. జక్కయ్య మంచి డబ్బు కలిగినోడు, మంచినే వండి ఉంటాడు వంటలు.
మార్తా మరి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వంటలే. ఇక వీళ్ళకి అసలు హ్యాపీ, ఇది అసలు యేసు ప్రభుతోటి ఇంత మంచి జీవితం. చేపలు, రొట్టెలు. వాళ్ళంతా ఇక సముద్ర తీరాలు ఈ ప్రాంతాలు కాబట్టి ఎక్కువ ఏం తినేవాళ్ళంటే చేపలు. యేసు ప్రభు ఎక్కువగా తింటున్న మాంసం ఏంటి అంటే చేపలే కదా. ఎక్కువ చేపల గురించి రాయబడ్డ మనం చూస్తూ ఉన్నాం. మన ప్రాంతంలో ఉండుంటే యేసయ్య చికెన్ తినేటోడు కదా, అంతేనా? అక్కడ చేపలు ఎక్కువ కాబట్టి చేపలు తిన్నాడు. వీడైతే రోజు బిర్యానీ, ఇంకేముంటాయి, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ రోస్టు, చికెన్ పులుసు. చికెన్ పులుసు ఉంటుందా? చేపల పులుసు ఉంటుంది కానీ చికెన్ పులుసు ఉంటుంది కదా. చికెన్ మంచూరియా, చికెన్ 65, చికెన్ నూడిల్స్, ఏదైనా కానీ అన్నిట్లో చికెన్ ఉండాలి. మండి నలుగురు కూర్చొని అబ్బా ఇంత పెద్ద ప్లేట్ పెట్టాలి. అంటే ఇట్లనే వాళ్ళ భోజనాలు మంచిగా హ్యాపీగా. అందుకని వీళ్ళు మంచిగా తింటున్న విషయం ఎవరికి నచ్చలేదంటే చూస్తున్న వాళ్ళకి నచ్చలే. వీళ్ళు 3 పూటలు తింటున్నారేంది, మేమేమో అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటున్నాం. ఆడ బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఉపవాసం చేపిస్తున్నాడు, యేసు ప్రభు మాత్రం ఉపవాసం పెట్టట్లేడు ఎవరిని. ఈరోజు ఉపవాస ప్రార్థన అని చెప్పట్లేడు. వీళ్ళకి బాధ అవుతుంది, ఎవరికి? చూసేటోళ్ళకి. వీళ్ళకి ఏం బాధ అవుతుందో, శిష్యులకి ఏం బాధ కాదు. ఉపవాసం ఉండడం సంతోషమా, మంచి ఇష్టమైన వంటకాలు తినడము మనకి ఇష్టమా చెప్పండి, వాస్తవంగా చెప్పండి. మళ్ళీ మీరు ఏదో మళ్ళీ నన్ను నా గురించి ఏమనుకుంటారా అని చెప్పకండి. ఉపవాసం ఉండడం ఇష్టమా, తినడం ఇష్టమా? అందరికీ తినడమే ఇష్టం కదా. ఉపవాసం ఉండడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? తినడం ఇష్టం కదా, తినాలి. అయితే వీళ్ళ గురించి వచ్చి చెప్తా ఉన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు అంటే, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? స్తోత్రం, హల్లెలూయా. పెండ్లి కుమారుడు ఇంటిలో ఉన్నప్పుడు పెళ్లి వాళ్ళు ఉపవాసం చేయడము కరెక్టేనా? ఎంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళినరా? కొన్నిసార్లు పెళ్ళిళ్ళకి ముందే వెళ్తుంటారు కదా, 2-3 రోజుల ముందే. పెళ్ళిళ్ళకి 2-3 రోజులు ముందే పోయినామని ఆ 2-3 రోజులు ఉపవాసం ఉంచుతారా మనల్ని? మంచిగా ఉంటుందా ఉండదా ఆహారం? కొన్నిసార్లు పెళ్ళికి ముందు నుండే కొన్ని తెగుతాయి. వచ్చిన వాళ్ళ గురించి కొన్ని తెప్పిస్తారు, మంచి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, వాళ్ళకు తృప్తిగా పెట్టడానికే ప్రయత్నం చేస్తారు కదా. పెళ్ళిళ్ళ టైంలో ఎవరైనా ఉపవాసాలు ఉన్నారా? కొన్నిసార్లు పత్యాలు చేయాల్సి వచ్చిందా ఏదైనా ఉపవాసం ఉన్నప్పుడు? ఎవరికి రాలేదా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా ఒకసారి అన్నయ్య వాళ్ళ పెళ్ళి ఉంది. నాకు ఏమొచ్చింది, మలేరియానో ఏదో వచ్చింది, టైఫాయిడ్ ఏదో వచ్చింది. అన్నయ్య పెళ్ళి దగ్గరికి వస్తుంది, నాకేమో జ్వరం. నా ఆశ అంతే, నా ఆలోచన ఏంది, పెళ్ళి రోజు వంటలు చాలా ఉంటాయి, వీళ్ళేమో తినొద్దని చెప్తున్నారు. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఇక పెళ్ళికి వెళ్ళిన అన్ని వంటకాలు అందరు మంచి మంచి వేసుకొని తింటున్నారు, నేను మాత్రం అన్నము, చారో సాంబారో పెరుగు ఇవి వేసుకొని తిన్నా. ఇట్లా తినబుద్ధి అవుతుంది ఎవరికైనా. వాళ్ళ ప్లేట్లో ముక్కలు చూస్తుంటే మనకి నోరు ఊరుతుంటుంది, రే తింటే బాగుండు. హల్లెలూయా. తినలేదు. ఇక మా మమ్మీ ఒక విషయం చెప్పింది, అరే నీకోసమే ఒక్క మేకపిల్ల తెస్తారా అయిపోయినాక నీ తగ్గినాక అన్నది. తేలేదులే కానీ అప్పటికప్పుడు ఏదో నన్ను సంతోషపెట్టడానికి మనం వండుకుందాం తర్వాత అని చెప్పింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండడం అనేది కఠినమైన పరిస్థితి.
ఉపవాసం ఉండడం అనేది కష్టం. అప్పుడు చెప్తున్నాడు యేసుప్రభు, పెళ్లి కుమారుడు వాళ్ళ దగ్గర ఉంటే పెళ్లిగల్లోళ్ళు ఉపవాసం ఉంటారా? అవసరం లేదని చెప్తున్నాడు. అంటే పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభు. నేను వాళ్ళతో ఉన్నా కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత చదవండి, ఇప్పుడు చదవండి. ఉపవాసం చేయదగదు, కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. పెళ్లి కుమారుడు వారి నుండి కొనిపోబడే దినములు వస్తాయి. అంటే యేసు ప్రభు మానవాళి అంతటి గురించి రక్తమును కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణమై మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళే రోజులు రాబోతా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు చదవండి. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇక వీళ్ళకి హ్యాపీ అయిపోయి ఉంటుంది. ఎవరికి? శిష్యులకు అందరికీ పండగే. అరే వీళ్ళందరూ వచ్చి లేనిపోని చెప్తే ఈరోజు ఉపవాస ప్రార్థన అంటాడేమని భయపడుతున్నారు. ఎవరు? శిష్యులు. ఇన్ని రోజులు మంచిగానే అక్కడ రొట్టెలు ఇక్కడ చేపలు అవి ఇవి మంచిగా తింటున్నాం, ఈరోజు నుంచి యేసుప్రభు మళ్ళీ వేరే నిర్ణయాలు తీసుకుంటాడేమో అని అనుకుంటున్నారు. ఇంకా యేసుప్రభు ఏమన్నాడంటే, నేను ఉన్నంత కాలం వీళ్ళు కడుపు నిండా తింటారు అంటూనే ఏమంటున్నాడంటే, నేను వెళ్ళే రోజు వస్తుంది, ఆ రోజు వీళ్ళు ఏం చేస్తారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఈ లోకములో వారికి దగ్గరగా ఉన్నప్పుడు, ఒక మనిషిలాగా ఉన్నప్పుడు ఉపవాసం చేయాల్సిన అవసరం వాళ్ళకి పడలే. కానీ యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమి చేయాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన యేసయ్యకు నువ్వు సమీపం అవుతున్నావు. ఇంతకుముందు యేసయ్య దగ్గరగా ఉన్నాడు, ఇప్పుడు యేసు ప్రభువు వారితో శారీరకంగా అంటే శరీరంతో భౌతికంగా ఈ లోకంలో ఆయన లేడు కనుక మనం దేవుణ్ణి చేరుకోవాలంటే ఏమి చేసే వాళ్ళంగా ఉండాలి అంటే ఉపవాసం. దేవునితో కనెక్ట్ కావడానికి మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న కొలది దేవునికి నువ్వు దగ్గరగా జరుగుతావు. దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఆకాంక్షిస్తున్నావు కాబట్టి దేవుడు కూడా నీకు దగ్గరగా వస్తాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవునికి మనం దగ్గరగా జరుగుదుముగాక. ఉపవాసం ఉండుట ద్వారా యేసయ్య దగ్గరికి మనం జరుగుదుముగాక. ఉపవాసం ఉండి దేవునికి దగ్గర సమీపం కావాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు పొందుకోవాల్సినవి పొందుకుంటావు. యేసయ్య నీకు దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్యకు నువ్వు ఎంత దగ్గరగా ఉంటే నీ జీవితంలో అంత కార్యములు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితం ఎట్లా ఉంటుందంటే, యేసయ్య ఇక్కడ ఉన్నాడు అనుకో, నీ జీవితం ఏడుంటుంది? పెద్ద లైట్ల కాడ ఉంటుంది. అంతేనా? పెద్ద లైట్లు తెలుసు కదా, ఈ కాలనీలోకి తెలుసు. అంత దూరం ఉన్నప్పుడు నువ్వు దగ్గరికి రావాలి అంటే నువ్వు ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించే స్థితిలో ఉండాలి. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే దినం వచ్చును, ఆ రోజున వీళ్ళు ఉపవాసం ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే మళ్ళీ యేసయ్యకు దగ్గర కావడానికి, వాళ్ళ జీవితంలో ఆత్మ నడిపింపు ద్వారా నడవబడ్డానికి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా మోషే జీవితంలో మనం చూస్తాం. మోషే కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కదా. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. నిర్గమకాండం 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. స్తోత్రం. హల్లెలూయా. మోషే ప్రవక్తను దేవుడు పిలిచాడు. మోషే నాతో వచ్చి పర్వతం మీద నాతో సమయం గడపని పిలిచినప్పుడు మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడంటే 40 రోజులు. 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? 10 ఆజ్ఞల పలకను రాశాడు. నీ జీవితంలో దేవుడు చేయబోతున్న వాటిని, అంటే నీ జీవితంలో ఏవైతే నీకు ఉపయోగపడతాయో అవి దేవుడు నీకు తెలియపరచాలంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. ఆయన ఆహారం తినలేదంట, నీళ్లు కూడా తాగలే.
ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా మోషే ముఖములో ఒక కాంతి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవునితో సమయం గడిపినప్పుడు వాళ్ళ ముఖములో ఒక కాంతి వస్తుంది, ఒక ముఖములో ఒక తేజస్సు మనం చూస్తాం. హల్లెలూయా. మనందరి ముఖములో దేవుని యొక్క తేజస్సు కనిపించునుగాక, దేవుని యొక్క ముఖ కాంతి మన జీవితంలో ప్రకాశించునుగాక. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రజలు, యేసు ప్రభు శిష్యులు, ఆయన పరిచారకులు ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. మొదటిదేంటి? సేవించడం. సేవించడం అంటే దేవునికి మినిస్టర్ చేయడం, పరిచారం చేయడం. చేస్తూ రెండవది ఏం చేస్తున్నారో తెలుసా? ఉపవాసం ఉంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఉపవాసం ఉంటున్నారు ఎవరు? యేసు ప్రభు శిష్యులు. ఎప్పుడు ఉపవాసం లేరు. యేసు ప్రభు ఉన్నప్పుడు ఉపవాసాలు లేవు, కానీ యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండి పరిచర్య చేస్తూ ఉన్నారు, సేవ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వాళ్ళు వినగలిగారు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వారు పొందారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు వాళ్ళు గ్రహించే స్థితిలోనికి వెళ్ళారు. హల్లెలూయా. కేవలం సేవ చేయొచ్చు కదా, కేవలం ప్రార్థనే చేయొచ్చు కదా అంటే కుదరదు. కొన్నిసార్లు దేవుడి మీద ఆధారపడి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏదైనా నీ జీవితంలో దేవుని నుంచి పొందుకోవడానికి ప్రయాసపడుతున్నప్పుడు, ఏదైనా దేవుని కార్యం నీ జీవితంలో పొందుకోవాలని నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు ఉపవాసం, పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య చేయాలి. దేవుని సేవించే స్థితిలో ఉండాలి. దేవుని కొరకు నువ్వు వాడబడాలి. మొదట నా రాజ్యం నీతిని వెతుకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఉపవాసం ఉండాలి. వాళ్ళు సేవించుచు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఏమనంటే నేను బర్నబాను సౌలును ప్రత్యేకిస్తున్నాను. హల్లెలూయా. నీ జీవితంలో నీ కొన్ని నిర్ణయాల్లో దేవుని యొక్క సహాయం కావాలి. ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నావు, ఒక పెద్ద వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే మనతో పాటు కొంతమంది మనకు అవసరం పడుతుంది కదా. చిన్న చిన్న వ్యాపారాలు కాకుండా చిన్న వ్యాపారాలైనా కొన్నిసార్లు కొంతమంది సహకారులు మనకు అవసరం ఉంటుంది. అవునా కదా? ఎంతమంది నమ్ముతున్నారు? ఏదైనా పని స్టార్ట్ చేస్తే మనకి సహాయంగా ఉండాలా వద్దా? ఒక నేను స్కూలు ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అనుకో, స్కూల్లో నాకు ఎవరు కావాలి? టీచర్స్ కావాలి. స్టూడెంట్స్ అంటే వచ్చేవాళ్ళు, వాళ్ళు కస్టమర్స్. టీచర్స్ కావాలి. ఇంకేం కావాలి? వర్కర్స్, క్లీనింగ్ డిపార్ట్మెంట్ కావాలి. ఇంకేం కావాలి? స్టాఫ్ ఉండాలి. ఇంకేముంటాయి స్కూల్లో ఎవరెవరు ఉంటారు చెప్పండి? ప్రిన్సిపల్ కావాలి, అటెండర్ కావాలి, డ్రైవర్లు కావాలి, ఆయాలు కావాలి, ఇంకా వాచ్మ్యాన్ కావాలా? వాచ్మ్యాన్ కూడా కావాలి. వాచ్మ్యాన్ చాలా ముఖ్యం స్కూళ్ళల్లో. ఇంకా అకౌంటెంట్స్, కొన్ని రికార్డ్స్ రాసే అకౌంటెంట్స్ కావాలి. ఇంకా ఇంటికి ఫోన్ చేసే కాలింగ్ డిపార్ట్మెంట్ కావాలి. అయ్యా అమ్మ మీ బాబు రాలేదమ్మా, ఫీజు కట్టలేదు, ఫీజు కట్టండి. ఇవన్నీ కూడా కావాలి కదా. అయితే ఈ పొజిషన్స్లో మనము కొన్ని నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా ప్రవర్తించే వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రిన్సిపల్గా పెట్టినాం అనుకో,
ఆ స్కూల్ ఎట్లా ప్రవర్తిస్తుంది తెలుసా? ఎట్లా పడితే అట్లనే ఉంటుంది. ఇక పిల్లలు ఎట్లుంటారు తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లుంటారు? ఇక అంతా అదే పద్ధతి. ఒక పద్ధతి ఉండదు, ఏముండదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. హల్లెలూయా. కొందరు ఈ టీచర్ ప్రిన్సిపల్ అయితే బాగుండి అనిపిస్తుంది కదా మనకి. అనిపించిందా? ఈ సార్ ప్రిన్సిపల్ అయితే బాగుండు, ఇప్పుడున్నాడు ఈ ప్రిన్సిపల్, ఎప్పుడు కొడుతున్నాడు, ఎప్పుడు తిడుతున్నాడు. పిల్లలకి ఎలాంటి టీచర్లు, ఎలాంటి ప్రిన్సిపల్ కావాలి? ఈరోజు యాబ్సెంట్ అయ్యి జ్వరం అని చెప్తే, అవునా జ్వరమా అనేసి, అరే ఈరోజు కూడా వెళ్ళరా, ఇక రెస్ట్ తీసుకో, ఈరోజు కూడా కొంచెం నీరసంగా ఉన్నావు కదా, వెళ్ళిపో అనాలి. ఊరికి పోతున్నా సార్ అంటే పోయిరా అనాలి, హాలిడే ఇవ్వాలి. 4 పీరియడ్లు క్లాసులు అయితే ఒక 2 పీరియడ్లు పీటీ గేమ్స్ ఉండాలి. అప్పుడు వీళ్ళకి నచ్చుతుంది. అట్లాంటి నాయకులను పెట్టుకున్నాం అనుకో, కొన్ని కాలేజెస్ ఉంటాయి చూడు. మా సంస్థ విజయ ఫలితాల్లో విజయం సాధించారు. 1 1 1 2 2 2 చూసిరా? విజయ ఏదో విజయం పొందింది. 1 1 1 1 1 ఎన్నిసార్లు చెప్తారో అది. అంటే అంతమంది ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు. ఇక ఎట్లా పడితే అట్లా ఉండే ప్రిన్సిపల్ ఉన్నారనుకో, ఎన్ని సంవత్సరాలు నడవదు ఆ స్కూలు. కొంతమంది స్కూళ్ళు పెట్టి క్లోజ్ చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఎందుకో తెలుసా? కింద ఉన్న సరైన టీం లేక. అంటే కొన్నిసార్లు కొన్ని స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి చేసుకోవాలి. కొన్నిసార్లు మన ఆలోచనకు కూడా అందనివి దేవుడు మనకు తెలియపరుస్తుంటాడు. కొందరు మన జీవితంలో అంగీకరిస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడడం దీవెన. హల్లెలూయా. కొంతమంది బిజినెస్లు స్టార్ట్ చేసి వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్గా లేక వ్యాపారాలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వ్యాపారాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ తోటి ఎవరితో మాట్లాడుతుంటే, దేని గురించో ఈ బిజినెస్లో ఎవరిని పార్ట్నర్ పెట్టుకోకపోవడమే మంచిదని ఏదో చెప్పినాడు నాకు. ఎందుకు అంటే, మనం ఉంటే కానీ కొన్ని విషయాలు జరగవు. మనం ఎవరి చేతుల్లో నమ్మేసి వాళ్ళ చేతిలో పెట్టినాం అనుకో, కొన్ని బిజినెస్లు నడుస్తాయి, కొన్ని మాత్రం మనం ఉండాలి. మనం ఉంటేనే ఆ బిజినెస్ నడుస్తుంది. ఎవరి మీదనో ఆధారపడి మనం వాళ్ళ చేతిలో పెడితే మొత్తం. హల్లెలూయా. మనం సరైన నిర్ణయాలు తీసుకుందాము గాక. అంటే అలాంటి విషయాల్లో మనకి ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఇక్కడ బర్నబాను సౌలును ఎవరు ఏర్పాటు చేశారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం కోరుకోవాలి. కొన్ని మన ఆలోచనతోటి మనం నిర్ణయాలు చేసుకుంటూ, దానికి తోడు దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఆలోచన ఏంటి కూడా మనం తెలుసుకొని ముందుకు సాగితే అది దీవెన. వింటున్నారా? అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడమే కాదు, కానీ మనం చేయాల్సిన వర్క్ మనం చేయాలి. మనం చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మనం చేసుకొని తర్వాత ఏం చేయాలి? దేవునికి మనము అప్పచెప్పాలి. కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో ఉద్యోగం ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే నువ్వు సర్టిఫికేట్లు ఏది పడితే అది ఇచ్చేసి, నేను 10th పాస్ అయినా, నేను ఇంటర్ పాస్ అయినా, ఏదో ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఇచ్చేస్తే నీకు ఉద్యోగం రాదు. ఇస్తారు ఉద్యోగం. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? కొన్ని 1 నెల 2 నెలలు ఏం జరుగుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంటుంది. నీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తుంటారు. నువ్వు పలానా స్కూల్ నుంచి నువ్వు అనుకో, ఏం చేస్తారంటే ఆ పలానా స్కూల్కి ఫోన్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీస్, మన కాడ అంటే నడుస్తాయిలే, కానీ పెద్ద కంపెనీస్లో ఫోన్ చేస్తారు. పలానా ఈ పేరుతో ఉన్న వ్యక్తి మీ స్కూల్లో 10th పాస్ అయినా అని అడుగుతారు. వాళ్ళు అవును అంటే అప్పుడు నీకు వెరిఫికేషన్ టిక్ పడ్డట్టు. హల్లెలూయా. కొన్నిటికి వెరిఫికేషన్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి. ఎవరికి పడితే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కంపెనీ ఏమవుతుంది? లాస్ అవుతుంది. ఎవరికి పడితే వాళ్ళకు వీసాలు ఇచ్చేసిరనుకో, పాస్పోర్ట్లు ఇచ్చిరనుకో, ఏమవుతుంది? సూట్ కేసులు ఏం తీసుకుపోతారు?
ఏం తీసుకుపోతారు అయ్యగారు? మాకేం తెలుసు అంటారా? ఆర్డిఎక్స్ అంట, చిన్నవి కూడా కాదు. కొంతమంది వేరే దేశాల నుంచి ఈ దేశానికి ఎట్ట తీసుకొస్తున్నారు. రీసెంట్గా కూడా ఢిల్లీలో ఎక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, ఒక 6 నెలల ముందేమో. రెడ్ ఫోర్ట్ ముందల ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది. ఏడు నుంచి వచ్చింది అది? ఆ బాంబుకి కావలసిన మెటీరియల్ ఏడు నుంచి వస్తుంది? ఏడు నుంచి అంటే కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఏదో దేశం నుండి రావడానికి కొన్ని మార్గములు ఉంటాయి. కొంతమంది అవినీతి పరులు, కొంతమంది వేరే వాళ్ళకి సహాయం చేయడం వలన ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని కొన్ని జాగ్రత్తమైన నిర్ణయాలు మనం తీసుకోవడము దీవెనకరం. హల్లెలూయా. ఒక మూర్ఖునికి మనం పని అప్పచెప్పినాం అనుకో, మన పని ముందుకు సాగదు. వింటున్నారా? మూర్ఖుని వలన మనకు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఒక రాజు అంట ఒక పని అప్పచెప్పిండు. ఎవరికంటే ఆయన పెంచుకునే కోతి పెంచుకుంటాడంటే. ఆయన మంచి కోతి ఇష్టం ఉంటే, బాగా నిద్ర వస్తుంది, నేను పోయి పడుకుంటా, నువ్వు ఎవ్వరిని లోపలికి రానియొద్దని ఆ కోతికి ఒక కత్తి ఇచ్చిపోయిండంట. ఏం చేసిండు? ఒక కత్తి ఇచ్చి ఎవ్వరు వచ్చినా కానీ చంపేయని చెప్పి పోయిండంట. ఎవరు? రాజు. ఈ కోతి మంచిగా కత్తి తీసుకుంది, ఇక చూస్తూ ఉంది ఎవరు వస్తారా, ఎవరిని రానియొద్దని చెప్పిండు. ఎవరు? రాజు చెప్పిండు. ఇక చూసుకుందామని రెడీగా ఉంది ఇది. అంతలో ఏమైంది? ఒక ఈగ వచ్చింది లోపలికి. ఈగ ఎగురుకుంటూ వస్తూ ఉంది. ఈగని చంపడానికి ఇది కోతి కత్తి తీసుకొని ప్రయోగాలు చేస్తూ ఉంది. అది అటు వెళ్తే అటుపోయి కొట్టడం, దొరుకుతలేదంట. ఆ ఈగ చూసి వచ్చి రాజు పీక మీద వాలిందంట. ఎక్కడ వాలింది? రాజు పీక మీద వాలింది. ఈ కోత ఏం చేయాలి ఇప్పుడు? ఈగని చంపాలి, రాజు చెప్పిండు కదా అని. ఏం చేసింది? కత్తి తీసుకొని పీక కోసింది. ఈగని చంపింది. అది దాని దృష్టిలో ఏం చేసింది? ఈగని చంపింది. పొరపాటున ఎవరు చచ్చిపోయారు? రాజు చచ్చిపోయాడు. కొంతమందికి చేతులకి పని అప్పచెప్తే తిట్టినే ఉంటుంది. నష్టపోయిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. మనం జ్ఞానము కలిగి ముందుకు సాగాలి. మనం జ్ఞానము కంటే కూడా మనకు సహాయం చేయగలిగిన వారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన సహాయం మనం కోరాలి, ఆయన నడిపింపు మనం కోరాలి. ఆయన మన జీవితంలో సహాయం చేస్తే మన జీవితంలో గొప్ప కార్యములు మనం పొందుకుంటాం. హల్లెలూయా. పరిచర్యలో కూడా నేను కొంతమందిని నాకు అప్పచెప్పిన దాంట్లో నేను కొందరిని తీసుకునేటప్పుడు నేనేం చూస్తుంటే, వీళ్ళకి చాకిస్తే ఏం చేస్తారనేది ఒక లెవెల్ అవుతుంటుంది. వీళ్ళకి ఏ పని చెప్తాం, కొన్ని మనకి చెప్తున్న పనులు మనకు పనులే, కానీ కొన్నిసార్లు ఇస్తున్న వ్యక్తి మనల్ని పరీక్షించడానికి ఇస్తున్నట్టు అవి మనం పనులే అనుకొని చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు అవి నీకు పరీక్షలు. దాంట్లో పాస్ అయితే నీకేమవుతుందంటే ప్రమోషన్ వస్తుంది మీకు తెలియకుండానే. అందుకే నీకు అప్పచెప్పిన పని ఎట్లా చేయాలి? జ్ఞానము కలిగి, ఆలోచన కలిగి నీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. నాకు ఈ చిన్న పనే కదా అనుకున్నావు అనుకో, ఆ చిన్న పనిలో ఎట్లున్నావో దాన్ని బట్టే వేరే పని నీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా నువ్వు ఉద్యోగం చేరినావు అనుకోండి, ఉద్యోగంలో నీకు అప్పచెప్పిన పని మంచిగా చేయి. నీకు తెలియకుండానే ఆశీర్వాదాలు నీ జీవితంలో అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అనుగ్రహించబడతాయి ఖచ్చితంగా. దేవుని నమ్మిన మనము మరి ఎక్కువగా శ్రద్ధ కలిగి మన పనులు చేయాలి. శ్రద్ధ కలిగి పని చేస్తే దేవుని నమ్మిన వాళ్ళకే కాదు, నమ్మని వాళ్ళకు కూడా కార్యాలు జరుగుతాయి. అయితే దేవుని నమ్మిన మనము ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మీరు ఏమి చేసినా ఎవరికి చేసినట్టు చేయాలంట? దేవునికి చేసినట్టు చేయాలి. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచడానికి మనం చేసే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు మనం పొందుకుంటాం. హల్లెలూయా.
ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? తినొద్దా? అది తెలిసిన పాయింట్. ఇంకేం తెలియని పాయింట్లు చెప్పండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? మొహం ఎట్లా పెట్టొద్దు? వికారంగా పెట్టొద్దు. ఇంకా తల అంటుకోవాలి, మొహము కడుక్కోవాలి. ఏం సబ్బు పెట్టాలి? అది మీ ఇష్టంలే, నేనేది రికమెండ్ చేస్తలేను. ఎందుకంటే నేను కూడా పర్టికులర్ ఒకటే ఏం వాడను, మారుతూనే ఉంటాయి. ఏదో ఒకటి అయితే సబ్బు పెట్టి కడుక్కోండి, కొంచెం నీట్గా కనిపించండి. ఉపవాసం ఉన్నాం కదా అని అసలు ఈ 40 రోజులు అయ్యా నేను మొహం కడగను ప్రభువా, నా మొహంలో తెలవాలయ్యా నేను ఉపవాసం ఉన్నట్టు, అట్లా చేసుకోకండి. ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు ఏమైంది అంటారు అప్పుడు. ఇక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? అంటే మొహం కడగాలనేది అది ఖచ్చితంగా రూల్ ఏం కాదు, రోజు కడగాలి. సాధారణంగా కడుగుతాం కదా, అట్లనే కడుక్కోండి. ఇంకా అమ్మా కడగొద్దా? కడగండి, కడగాలి. కడగొద్దా అంటుంది అమ్మ. దేవునితో సమయం గడపాలి. హల్లెలూయా. దేవునితో సమయం గడపాలి. కొంతమంది ఉపవాసాలు ఉంటారు కానీ సమయాన్ని గడపరు. ఇది మనం మార్పు చేసుకోవాలి. ఒకానొక టైంలో నేను కూడా ఇట్లనే ఉండేది. అంటే ఉపవాసాలు ఉంటాం కానీ టైం మాత్రం కొంచెం ఎక్స్టెండ్ చేయం. రీసెంట్గా పాస్టర్తో మాట్లాడుతూ ఉన్నా. ఆ రోజు ఏ రోజు కలవాల్సి వచ్చిందంటే శుక్రవారం కలిసిన, నన్ను నడిపించిన పాస్టర్లు ఆయన కూడా పాస్టర్ రిక్ అని. ఆ రోజు కలిసిన హోటల్ తీసుకుపోయి ఏం తింటావా అని అడిగితే ఏమొద్దాయి గారు ఉపవాసం ఉంటున్నా అన్నాడు. అన్న మంచిదే ఉపవాసం ఉండు, కానీ ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థనలో ఉండడానికి కూడా ప్రయత్నం చేయి. ఉపవాసం ఉన్నప్పుడు మనం కొంత సమయం ప్రార్థనలో ఉండడానికి కూడా చేయాలి. ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థనతో దేవునితో సమయం గడపలేకుంటే ఆ ఉపవాసానికి పూర్తి న్యాయం చేసినట్టు కాదు. వింటున్నారా? కొంతమందికి ఉపవాసాలు ఉంటారు, ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి, వాళ్ళు కొన్నిసార్లు ఇక వాళ్ళకి తీరిక ఉండదు. ఉన్న దగ్గర నేను ఉద్యోగం చేసుకుంటే కూడా దేవుణ్ణి ప్రార్థించలేవా? టైం దొరికితే ఒక 5 నిమిషాలు దొరకంగానే ఏం చేస్తాం? ఫోన్ తీసి రీల్స్, 10 రీల్స్ ఈ లోక సంబంధమైనవి అయితే మధ్యలో ఒక రీలు ఏసయ్యది. అబ్బా మళ్ళీ సంతోషం, అమ్మ ఒక రీల్ చూసినలే ఏసై వాక్యం. దీనికే మనం 10కి 10 వేస్తున్నాము దేవుని రీల్స్ చూద్దాంగాక. ఇంక ఇట్లనే చెప్పాల్సి వస్తుంది. వాక్యాలు కూడా ఇక ట్రెండ్ అంతా ఏంటంటే ఫోన్లో ఎక్కువ వాడుతురు కదా, జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఉన్న వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఫోన్తో సమయం తగ్గియడం మంచిది. మళ్ళీ అయ్యగారు ఇక మొత్తం రీల్సే చూడమంటుండు. ఇది కాదు నేను చెప్పేది. సమయం కేటాయించి దేవునితో సమయాన్ని గడపండి. వీలైతే వాక్యాన్ని చదవండి. చదవగలిగిన వారందరూ ఏం చేయాలి? వాక్యాన్ని నీ సొంతగా చదవండి. వాక్యం ఎవరైనా బోధిస్తున్నారు అంటే వినడం మంచిదే. వాక్యం ఎవరిదైనా వింటున్నావంటే దేవుడు వాళ్ళకు ప్రత్యక్షపరిచినవి, అదేవిధంగా దేవుడు అప్పుడు నీతో మాట్లాడాలన్న విషయాలు కూడా తెలియపరుస్తాడు. అయితే బైబిల్ చదువుతున్నావంటే క్లియర్గా నువ్వు దేవునితో మాట్లాడుతున్నట్టు దేవుడు నీకు కావలసినవి నీకు అనుగ్రహిస్తుంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పర్సనల్గా కూడా నువ్వు చదివే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం అందరం వాక్యం ధ్యానించే స్థితిలో ఉందాక. ఒకవేళ నీ వాక్య ధ్యానం ఎంతసేపు చదువుతారు? రోజు వాక్యం ఎంతసేపు చదువుతారు చెప్పండి? చదివేవాళ్ళు. టైం లేదయ్య గారు, టైం పెట్టుకొని నేను ప్రార్థన ఎంత చేస్తామంటే టైం చూడను అయ్య గారు,
మమ్ము టైం చూడనంటే మనమేమనుకుంటామంటే వామ్మ వీళ్ళు గంటలు గంటలు చేస్తారేమో. కాదు, వాళ్ళ మాటలు అర్థం చేసుకోవడానికి మనం చాలా డెప్త్లోకి వెళ్ళాలి. మినిమం డిగ్రీ పాస్ అయితే కానీ ఇలాంటివి మనం కనిపెట్టలేము. అసలు ప్రార్థన చేస్తుంటే నాకు సమయమే తెలియదు. ఎందుకంటే నిమిషమే కదా ప్రార్థన చేసేది. ఆత్రం, స్తోత్రం, ఆమేన్ ప్రార్థనలు కాబట్టి నీకు సమయం తెలియదు. సమయం గడిపే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. సమయం ఏం తెలియదు. ఒక గంట సేపు ప్రార్థన చేయి, నీకు సమయం తెలియదా? ఎప్పుడైతుంది గంట అనే ఉంటుంది. కొందరికి సమయాలు కావట్లేవు. ఎందుకంటే మనమందరం ప్రార్థన చేసే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. వాక్యాన్ని ధ్యానించండి. ఒకవేళ నీ జీవితంలో ప్రతిరోజు ఒక 5 నిమిషాలు చదువుతున్నావు అనుకో, ఈ ఉపవాస దినాల్లో ఎంతసేపు చదువు అంటే ఒక రెట్టింపు, ఒక 3 అంతలు ఎక్కువ చేయి. ఒక సలహా ఇస్తున్నా నేను. ఒక 5 నిమిషాలు చదివే వాడివి నువ్వు ఎంతసేపు చదవాలి? 3 అంతలు అంటే 5 × 3 ఎంత? 15 నిమిషాలు చదవండి. 15 నిమిషాలు చదివే వ్యక్తి అయితే ఎంతసేపు చదవాలి? 30 గంట చదవాలి. 30 గంట చదివే వ్యక్తి అయితే అయ్యగారు 30 గంట అంటే ఇక ఎవరైనా ఉన్నారా 30 గంట చదివేవాళ్ళు? నాకు తెలుసు, నేను ఎవరిని నడిపిస్తున్నాను నాకు తెలుసు. హల్లెలూయా. కానీ మనలో అనేకులు వాక్యమును దివారాత్రములు ధ్యానించేవాడిని దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము చదువుతుంటే క్లోజ్ చేయబుద్ధి కావద్దు. కొన్నిసార్లు కొన్ని గ్రంథాలు నేను చదువుతుంటే అది చదువుకుంటూ పోతూనే ఉంటాం. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని. కావాలంటే చదవండి. ఏమంటే సమూయేలు, ఇవన్నీ ఈ ప్రవక్తల గ్రంథాలైనా ఈ రాజుల గురించి రాయబడిన గ్రంథాలు ఎన్నెన్నో ఉంటుంటాయి. ఆపుదాం అనుకుంటే నెక్స్ట్ ఏమవుతుందా? దావీదు యుద్ధానికి వెళ్ళిండు, ఆయన అడవిలో దాచుకున్నాడు. ఇప్పుడు ఎవరు వస్తారు, ఏం కలుస్తారు? నెక్స్ట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. హల్లెలూయా. మళ్ళీ వాటిలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. అలాంటి అనుభవంలోనికి మనం అందరం వచ్చుదుము గాక. దేవుని వాక్యమును ధ్యానిస్తుంటే ఆ యొక్క రుచిని మనం తెలుసుకుంటాం. రోజు కొంచెమే చదువుతున్న వాళ్ళకి పెద్దగా తెలియదు. వింటున్నారా? వారంకి ఒకసారి చదివేటోళ్ళకి అసలు ఇక ఇంకొక సంవత్సరంకి ఒకసారి చదువుతారు కదా. క్రిస్మస్ రోజు ఏం చదువుతారు? క్రిస్మస్ రోజు ఏ వాక్యం చదవాలి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరు. ప్రతిరోజు వాక్యాన్ని చదివే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. తినగా వేము తీయనుండు. కొంతమందికి వాక్యం తెరవంగానే చేదుగా అనిపిస్తుంది. ఎందుకంటే రోజు తినరు కదా. చేదుగా అనిపిస్తుంది, వాక్యం తీయగానే అనిపిస్తుంది. కొందరికి అర్థం కానట్టు అనిపిస్తుంటుంది. ఎందుకంటే కొంతమంది వాళ్ళు చదివే విధానం ఎట్లుంటుందంటే, యేసయ్య నాతో మాట్లాడు ప్రభా, డబుక్కని తీస్తారు. ఆ రోజు మంచిది వచ్చింది అనుకో, అబ్బా యేసయ్య నాతో మాట్లాడండి, అసలు అనుకోలే ఈ వాక్యంతో మాట్లాడతాడని. అనుకోకుండా తెరిస్తే ఎట్లా వచ్చింది ఇది? నెక్స్ట్ రోజు తెరుగు. అంటే కొన్నిసార్లు ఇట్లా కొంత హడావిడిలో చేసిన వాళ్ళ జీవితంలో కార్యాలు కూడా జరిగినాయి. అనుకోకుండా తెరిచి అక్కడ ఏదో దేవుడు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. లేవని నేను అనట్లేను. కానీ ప్రతిరోజు ఇదే నీకు అలవాటు అయిపోయింది అనుకో, ఇక బాగుండదు. ఏదో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంటుంది. ఏవో కొన్ని అంటే నువ్వు ఊహించని వచ్చినాయి అనుకో, ఇబ్బంది కదా. ఏలియా గురించి వచ్చింది. ఏలియా ఒకసారి అరణ్యంలోకి యెజబెల్కి
భయపడి అరణ్యంలో కూర్చొని అయ్యా నన్ను చంపేయ్యా అంటాడు. ఆ వాక్యం చదివినాం అనుకో, నీకేమవుతుంది? ఒరే ఏంది చంపేస్తాడా ఏంది దేవుడు? ఇట్లా చదువుకుంటూ వెళ్తే కుదరదు. ఒక పద్ధతి ప్రకారం మనం చదివే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. కొంతమంది మధ్యలో వచ్చి ఒక 2-3 మాటలు వింటుంటారు, చూసిరా? కొంతమందికి ముచ్చట్లాడే భలే ఇష్టం. వస్తారు, ఏం తెలియనట్టే అట్ట ఈ చెవు అంతా ఏడుంటుంది, ఆ ముచ్చటి మీద ఉంటుంది, ఇలా చూపు అంతా అట్టే, కానీ చెవు మాత్రం ఈ డైరెక్షన్లో పనిచేస్తుంటుంది. వీళ్ళు ఏం మాట్లాడుతురా, ఏదో ఒక 2 మాటలు వింటారు, పోయిండంట అనే మాట పట్టుకుంటారు. ఇక పోయి ఎవరు పోయిర్రు, ఏడకపోయిర్రు, ఎందుకు పోయిర్రు, ఈ అవసరం లేదు, ఆయన పోయిండంట అంటే పైకి పోయిండా, పక్కన వాళ్ళ ఇంటికి పోయిండా, పనికి పోయిండా, ఈ అవసరం లేదు వీళ్ళకి. అప్పుడు జరుగుతున్న సందర్భానికి వీళ్ళు యాడ్ చేసుకుంటారు. వాళ్ళ భర్త ఆడికి పోయిండంట, నేను కూడా మొన్న పోతుంటే వాళ్ళు పోయిండంట అంటుంటే ఇన్నా. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. మా భర్తకి కడుపులో మోషన్స్ అయి బాత్రూమ్ పోయిండంట అని ఆమె చెప్తుంది. అట్లుంటాయి పరిస్థితులు. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట చేసుకుంటే. హల్లెలూయా. మనమందరం సరైన రీతిలో దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం గాక. కొంతమంది ఆత్మీయ జీవితాలు కూడా ఇదే. దేవుని యొక్క పూర్తి నడిపింపు ఉండదు. కొంచెం కొంచెం మాటలతోటి వెళ్ళిపోతారు. అందుకే కొన్ని పూర్తిగా వినడం దీవెన. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, ఒక మాట వింటారు, ఒక మాట వినరు, ఒక మాట వింటారు, ఒక మాట వినరు. లాస్ట్కి ఏ మాట వినాలి, ఏ మాట చేయాలో అర్థం కాదు వాళ్ళకి, కంక్లూజన్ లేదు. మోషే గురించి చెప్తున్నా. మోషే ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు, నీళ్ళు కూడా తాగలేదు. మీరు కూడా ఉపవాసం ఉండండి అని చెప్పిన, అది పట్టుకొని వెళ్తాడు ఈయన ఏం చేయాలి ఇప్పుడు? మోషేలాగా నీళ్ళు తాగొద్దు, తినొద్దు. అయ్యగారు చెప్పిండు, ఏం చెప్పిండు? మోషే కూడా ఉన్నాడు ఉపవాసం, నేను కూడా ఉండాలంట. ఎట్లుండాలి, ఏంది, ఎవరు ఉండాలి, ఇవన్నీ అవసరం లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ నేను ఏదైనా చెప్పి నాకు అర్థం కాకుంటే ఏం చేయాలి? అర్థమైన వరకు సర్దుకొని చేసుకోవాలా? కొన్నిసార్లు నీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేవనుకో, ఏం చేయాలంటే అడగాలి. అరే బాబు అక్కడికి వెళ్ళరా అంటే ఏం చేయాలి? వెళ్ళిపోవాలా? అడగాలి. అంటే వెళ్ళడం కూడా మంచిదే, కానీ కొన్నిసార్లు ఏం చేయాలంటే అడగాలి. అంటే అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? కేవలం నీ పని వెళ్ళడమే అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలుసుకోవడం కూడా మంచిదే, అడగడం మంచిదే. కొంతమంది అడగడానికి వాళ్ళు చెప్తారులే, దేవుడే చెప్తాడులే. దేవుడు కొన్నిసార్లు నిన్ను నడిపిస్తాడు, కానీ ఏమి చేయబోతున్నాడో నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు అడుగులు వేయాలి, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది దేవుడు నీకు కొన్ని బయలుపరుస్తూ ఉంటాడు. యోసేపుకు చిన్న వయసులోనే దేవుడు చెప్పాడు, నీ యొక్క అన్నదమ్ములందరూ వచ్చి నీ దగ్గర సాగిలపడతారు. సాగిలపడే పక్కన పెడితే ఈయనను తీసుకొని పోయి ఏడేసిండ్రు, గుంటలో వేసినారు. స్టోరీ రివర్స్ అయింది. దావీదునేమో దేవుడు అభిషేకించి నువ్వు రాజు అవుతావు అన్నాడు. రాజేమో ఉరికిస్తున్నాడు కత్తి పట్టుకొని. దావీదు అడ్రస్ చెప్పండి, మీకు బంపర్ ఆఫర్. ఎన్ని లక్షల ఈయనని ఎవరైనా అప్పచెప్తే అని తిరుగుతూ ఉన్నారు. ఇక రాజు చెప్పిండు దావీదుని పట్టుకోవాలని, ఈ సైన్యం కూడా ఉరుకుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము దేవుని మీద ఆధారపడి ముందుకు సాగే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండే స్థితిలో ఉండాలి. దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చివరిగా ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 58:6.
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కాదా? స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ఉంటున్నప్పుడు నీ జీవితంలో కాడి విరిగిపోతుంది. వింటున్నారా? కాడి అంటే ఏంటి? ఇంగ్లీష్లో యోక్ అని ఉందా? ఏముంది? దట్ యీ బ్రేక్ ఎవ్రీ యోక్. కాడి ఎవరి మీద వేయబడుతుందంటే, మామూలుగా ఏ జంతువు మీద కాడులు వేస్తారంటే గుర్రాల మీద, ఎడ్ల మీద వేస్తుంటారు కదా. ఇవేం చేస్తాయంటే వాడికి స్వేచ్ఛ లేదు. ఆ మనిషి ఎక్కడికి తోలితే అక్కడికి బంధించబడ్డట్టే. కొందరి జీవితాలు కూడా బంధించబడిన స్థితిలో ఉంటాయి. దురాత్మలతోటి బంధించబడి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, వారు ఎడమకి వెళ్ళలేరు, కుడికి వెళ్ళలేరు. ఎక్కడికి అపవాది తీసుకెళ్తుంటే అక్కడికే వెళ్తుంటాడు. ఏది చేయకూడదు అనుకుంటాడో అదే చేస్తుంటాడు. వేటి వలన ఇబ్బంది అవుతుందో వాటికే ఆశ చూపిస్తూ ఉంటాడు. ఆ బంధకములు, ఆ కాడిలు తెగిపోవాలి, విరిగిపోవాలంటే నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీలో ఏదైనా, నీ జీవితంలో దురాత్మ కార్యాలు జరుగుతున్నాయేమో, నీ జీవితంలో ఏదైనా దురాత్మ బంధకములతో నువ్వు బంధించబడి వ్యసనాలతో బాధపడుతున్నాయో, ఉపవాసం ఉండు. అప్పుడు నీ జీవితంలో ఉన్న కాడి విరిగిపోతుంది యేసు నామములో. నీ జీవితం మార్చబడుతుంది. నీ జీవితంలో దేవుని కార్యములను చూస్తావు. హల్లెలూయా. కాడి విరిగిపోవాలి. నీ జీవితంలో అపవాది పెట్టిన కాడి నజరేయుడైన యేసు నామములో విరిగిపోవునుగాక. నువ్వు ముందుకు సాగకుండా, నీ పరుగు పందెములో నువ్వు కొనసాగకుండా అడ్డుపడుతున్న ప్రతి ఒక్క అడ్డకం యేసు నామములో లయపరచబడునుగాక. ఉపవాసం అంటున్న కొలది నీ జీవితంలో విడుదల వచ్చునుగాక. విడుదల దేవుడు ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ఉంటే ఇన్ని ప్రయోజనాలు ఉంటా ఉన్నాయి. ఉపవాసం ఉంటే నీ ఆరోగ్యానికి కూడా మంచిది తెలుసా. ఉపవాసం అంటే ఏమవుతుంది? నీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉపవాసం ఉంటే ఏమవుతుందంటే, నీ కడుపు ఆకలి 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 అంటది కదా. కొంతమంది, అయ్యగారు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నా, ఆకలి అవుతుంది అయ్యగారు, అందుకని తినేస్తున్నా అయ్యగారు. చెప్తారు, చూసిండ్రా? అయ్యగారు నిద్ర వస్తుంది అయ్యగారు, ఆల్ నైట్ ప్రేయర్కి వద్దామంటే నిద్ర వస్తుంది, అందుకే రావట్లేను. ఉపవాసం ఉందామంటే ఆకలి అవుతుంది, నీరసం అవుతుంది. ఉపవాసం ఉన్న వాళ్ళకి నీరసం కాదా? అవుతుందా కాదా? దేవుడు శక్తిని ఇస్తాడు. అయినప్పటికీ కూడా నీ శరీరంలో కొంత సాధారణంగా మనిషిలో జరిగే మార్పులు వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఆశ్చర్య రీతిలో బలాన్ని ఇస్తూ ఉంటాడు. గడిచిన వారం నుండి మనము 2 సర్వీసెస్ స్టార్ట్ చేసినాం. దేవుడు కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆదివారం నేను తినను. దేవుడు శక్తిని ఇస్తున్నాడు, దేవుడు నిలబెడుతున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు నీ కడుపు ఆకలి ద్వారా ఏం చేస్తుందంటే నీ శరీరంలో ఉన్న కొవ్వును కరిగించుకొని అది ఉపయోగించుకుంటుంది. వింటున్నారా? నీ శరీరంలో అవసరం లేని ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ అంతా ఏం జరుగుతుందంటే కరగడం ప్రారంభమవుతుంది. ఆ కొవ్వు నువ్వు తింటున్నంత కాలం కరగదు. ఆ కొవ్వు కరగాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండడం కరుగుతుంది, లేదంటే ఎక్సర్సైజ్ అన్నా చేస్తే కరుగుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ శరీరము శక్తి కావాలి నీ శరీరానికి. అప్పుడు ఏం చేస్తుంది అంటే కొవ్వును కరిగించుకొని అది ఉపయోగించుకుంటుంటుంది కదా. కొవ్వు కొంతమంది పొట్టలకి ఏముంటుంది, 6 ప్యాక్ లోపల ఉంటుందంట, పైన నుంచి ఏం కవర్ చేస్తారు? కొవ్వుతోటి దాన్ని కాపాడుకుంటారు కొంతమంది. ఆ కొవ్వు తగ్గిపోవాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. అయ్యగారిని చూడండి, ఉపవాసాలకి ముందు ఒకలాగా ఉంటాడు, ఉపవాసాల తర్వాత
ఒకలాగా ఉంటాడు, మొత్తం మారిపోతాడు, కొవ్వు అంతా వెళ్ళిపోతుంది. ఆ సంవత్సరం అంతా మళ్ళా కొంతకాలం మంచిగా తినడానికి, మంచిగా వెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఉపవాసం ఉండే వాళ్ళ జీవితంలో కొన్ని రోగాలు కూడా రావు. వింటున్నారా? రోగాలు కూడా రావు. ఇవి మంచియే, ఈ హెల్త్ బెనిఫిట్స్ నేను చెప్తున్నా. రోగాలు కూడా కొన్ని రావు. కొన్ని రోగాలు రావాలంటే నువ్వేం చేయాలి తెలుసా? 3 పూటలు మంచిగా తినాలి, కడుపు నిండా తాగాలి, అప్పుడు నీకేమొస్తాయి? అప్పుడప్పుడు ఉపవాసం ఉంటున్నావు అనుకో, నీ శరీరంలో అవి పనిచేయవు. ఏంటి? ఆ వైరస్లైనా బ్యాక్టీరియాలైనా. మనం అందరం ఉపవాసం ఉండే స్థితిలో ఉందాం గాక. ఉపవాసం ఉండుట ద్వారా మన జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. నినివే పట్టణస్థులు కూడా ఏం చేశారు అంటే, దేవుని ఉగ్రత రాబోతుందని తెలియగానే వాళ్ళు ఏం చేశారు? గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ప్రకటించుకొని ప్రార్థన చేశారు. దేవుడు వారి మీద రావాల్సిన ఉగ్రతను తొలగించాడు. నీ జీవితంలో నీకు రావాల్సిన శిక్ష దేవుడు నీకు తొలగించి నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు, సంరక్షణ కలుగజేస్తాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఉపవాసం చేయాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫాస్టింగ్స్ ఏముండవు. వింటున్నారా? బతికిన రోజులలో నేను ఉపవాసం ఉండేది. చచ్చిపోయినాక ఉపవాసం చేస్తారా? ఇంకా ఉపవాసం ఉండదు పరలోకంలో. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎవరు ఉంటారు? మళ్ళీ యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉపవాసాలు ఇక లేదు. ఇంకా ఎప్పుడు యేసయ్య దగ్గర ఎప్పటికుంటాం కాబట్టి ఎప్పటికీ ఉపవాసము లేదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆకలి లేదు, అక్కడ సంతోషమే సంతోషం. హల్లెలూయా. ఈ లోకములో నువ్వు చేయగలిగిన విషయాల్లో ఒకటి ఏంటంటే ఉపవాసం ఉండడం. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడే చేయగలుగుతావు. అది చచ్చిపోయినాక చేయలేవు, పుట్టక ముందు చేయలేవు. చేయగలిగేది ఈ మధ్యలోని జీవిత ప్రయాణంలోనే. మనం అందరం ఉపవాసం ఉండే వాళ్ళంగా యేసునామములో ఉందాము గాక. మనం అందరం మన జీవితంలో అభివృద్ధి పరచబడి మన ఆత్మీయ జీవితంలో కట్టబడాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన పరిచర్య ప్రారంభంలోనే 40 రోజులు ఉపవాసం ఉండి మనకు మాదిరి చూపించి మనందరి నిమిత్తము గొప్ప కార్యములు జరిగించి ఉపవాసము చేయాలనే విషయం మన జ్ఞాపకం చేసి మన పాపముల గురించి రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. ఆయన వైపుకు చూస్తూ మనం ముందుకు సాగగలిగినట్లయితే మన జీవితంలో బలపడతాయి. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. మీ పక్కన వాళ్ళని అడగండి, అయ్యగారు ఇన్ని విషయాలు చెప్పిండు కదా, ఉపవాసం ఉంటున్నావా అని అడగండి. ఉంటున్నారంటనా? కొందరు జవాబు ఇయ్యారు. దేవుని చిత్తం. దేవుడు ఉంచితే ఉంటా. దేవుడు మాట్లాడాలి కదా. ఇంతసేపు గంటసేపు మాట్లాడిన నా మాటలు లెక్క ఉండవు కొంతమందికి. దేవుడు మాట్లాడాలి. అయ్యగారు దేవుడు శక్తి ఇస్తే ఉంటా అంటే నీకు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉన్నట్టే తెలియద్దు. కడుపులో కాలొద్దు. కడుపు కాలితే అయ్యగారు శక్తి తగ్గిపోయింది అయ్యగారు. కడుపు కాల్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు కాల్చబడాలి. బంగారం అగ్నిలో వేస్తే కాలుతుంది కాదా? కాలుతుంది అంటే ఏం చేస్తారు? తీస్తే అది విలువైన ఆభరణంగా మార్చబడుతుందా? నీ జీవితంలో కాలాలి. నువ్వు కష్టపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. తద్వారా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ఈ సంవత్సరం మనం అందరం కూడా ఉపవాసాలు ఉందాం. ప్రార్థన చేయండి. పరమ తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. నీ జీవితంలో ఉపవాసం ఉండే అనుభవం ఉంటుందా? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఉపవాసము ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మీరు ఉపవాసము చేయనప్పుడు, ఉపవాసం చేస్తే చేసినావు లేకుంటే లేదనేది కాదు. ఉపవాసం చేయాలి. నీకు తోచిన విధంగా ఉపవాసం చేయి. ఒకవేళ 3 పూటలు ఉపవాసం ఉండలేవేమో, ఒక 2 పూటలు ఉపవాసం ఉండి ఒక పూట తిను రోజుకి. లేదంటే అట్లా కూడా వీలు కావట్లేదు, 2 పూటలు తిని ఒక పూట ఉపవాసం ఉండు. ఆరోగ్య పరిస్థితులు సహకరించట్లేవు, నీకు ఇష్టమైన ఆహారాన్ని త్యజించు, పక్కన పెట్టేయి.
ఉపవాసం ఉండాలి. అసలు ఒక్క పూట కూడా తినకుండా ఉండలేని వాళ్ళు దేవునితో సమయాన్ని గడపండి. నీ ఫోన్ పక్కన పెట్టు, ఈ లోక సంబంధమైన విషయాలు పక్కన పెట్టేసి దేవునికి ఆ సమయాన్ని ఇవ్వు. మనల్ని మనం పరీక్షించుకుందాం, మనం ఎలా జీవిస్తున్నాం. ఈ సంవత్సరం ఉపవాసం ఉండే వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఆ గొప్ప కార్యాలు పొందుకునే వ్యక్తులలో నువ్వు కూడా యేసు నామములో వందువుగాక. నాకెందుకులే ఉపవాసం అనుకుంటున్నావేమో. దేవుని నమ్మిన నువ్వు నేను ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండుట ద్వారా దేవుని కార్యాలని జీవితంలో జరుగుతాయి. యేసు ప్రభు ఒకసారి అన్నాడు, ఇలాంటి దురాత్మలు పోవాలి అంటే, ఇలాంటివి విడిపించబడాలి అంటే కేవలం ప్రార్థనే కాదు కానీ ప్రార్థనతో పాటు ఉపవాసం కూడా జోడి కావాలి, ఉపవాసం కూడా కలవాలి. అప్పుడు నీ జీవితంలో అసాధారణమైన శక్తి, దేవుడి శక్తి పనిచేయడం నువ్వు చూస్తావు. మనమందరం దేవుని శక్తితో నింపబడే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళం. కేవలం ఉపవాసం సరిపోదమ్మా, మళ్ళీ ప్రార్థన కూడా చేయాలి. అయ్యా నేను ఉపవాసం ఉంటున్నానని తెలియపరుస్తున్నావు కానీ దేవునితో కొంత ఎక్కువ సమయం గడుపుతున్నావా? రోజు నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చేసుకుంటున్న దానికంటే కూడా ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయి. నువ్వు పని చేసుకుంటున్న ప్రదేశంలో దేవునితో సమయాన్ని గడుపు. నీ వ్యాపారాల్లో సమయం దొరికినప్పుడు దేవునితో సమయాన్ని గడుపు. కొన్నిసార్లు నీ వ్యాపారానికి, ఉద్యోగానికి కూడా సెలవు పెట్టి దేవునితో సమయాన్ని గడుపు. దేవునికి ప్రాధాన్యత ఇచ్చి చూడు. ఈ లోక సంబంధమైన వారు సినిమాలకు, షికార్లకు, వాళ్ళకి ఇష్టమైనవి చేయడానికి, తినడానికి, తాగడానికి వాళ్ళ ఉద్యోగాలు సెలవులు పెట్టుకొని చేస్తుంటే నువ్వు దేవుని కొరకు ఒక రోజు సెలవు పెట్టి ప్రార్థన చేయడానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? దేవుని కొరకు మనం చేస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడు. ఆయనతో సమయాన్ని గడిపే భాగ్యం దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనతో అపాయింట్మెంట్ దొరకడమే గొప్ప విషయం. ఆయన ఏదో ఆయనకున్న హోదాలో పెద్దగా మనకి చేరుకొని లేని స్థితిలో ఆయన ఉండట్లేడు కానీ ఆయన మనకు సమీపంగా వస్తున్నాడు. ఆయన నీకు దగ్గరగా జరుగుతూ ఉన్నాడు. నువ్వు ఆయనకి దగ్గరికి నడవడానికి ఇష్టపడితే ఆయన నీ వైపుకు నడుచుకుంటూ వచ్చే దేవుడు. ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవానికే వందనాలు. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని బలపరచండి అయ్యా. బిడ్డల ఆత్మీయ జీవితంలో బలపరచండి అయ్యా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళంగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. నీ కృప నుంచి నీ సహాయం అనుగ్రహించి నడిపించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ విశ్వాసము ద్వారా తండ్రి మా జీవితంలో ఉన్న కాడులు యేసు నామములో విరిగిపోవునుగాక. ఈ వారము నుండి ఆ ఉపవాసంలో మేమందరం పాలు పొందుదుము గాక. నీ మెండైన దీవెనల ఆశీర్వాదములకు మేము పాత్రములుగా మార్చబడదుము గాక. నీ కృప మెండుగా పొంది మా మార్గములు బయలుపరచబడిన స్థితిలో మేము ముందుకు సాగుదుము గాక. మా జీవిత గమ్యములంతరి మాకు చూపించండి ప్రభు. మేము ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలో తెలియపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.